కుల పెద్దలు ఉంటారు. ఉం? లేదంటే ఆరాధ్యనీయులైన దేవుళ్ళు ఉన్నారు. లేదు మనకి ఆరాధ్యనీయులైన గురు స్వరూపులు ఉన్నారు. వారందరికీ ఉత్సవాలు చేసి గుళ్ళు కడుతూ ఉంటాం. లేదు వారి యొక్క చిత్రాలని పటాలుగా మార్చుకుని, వారి యొక్క చిత్రాలని విగ్రహాలుగా మార్చుకుని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. లేదు వాళ్ళని గుళ్ళో పెట్టి పూజ చేస్తూ ఉంటాం. వారికి ఉత్సవాలు చేస్తూ ఉంటాము, వారికి కన్యలను చేస్తూ ఉంటాము, వారికి అన్నీ చేస్తూ ఉంటుంటాం. మనం ఎందుకు చేస్తుంటాము? ఆ వారి యొక్క అనుగ్రహము ఎవరు చెప్పారు? వీర రాఘవ. వారి యొక్క అనుగ్రహం మన మీద ఉండాలని చేస్తూ ఉంటాం. ఎలా ఉంటుంది వారి యొక్క అనుగ్రహము? అంటే మనం దేహంతో లేరు వారు, లేదు పోనీ దేహంతో ఉన్నారు, రోజు క్లాసులకు వస్తున్నారు, హరే కృష్ణ గురూజీ, హరే కృష్ణ గురూజీ, హరే కృష్ణ గురూజీ అంటున్నారు. లేదు దేహంతో లేము, వారి యొక్క చిత్రపటాలు తెచ్చుకుని వారి యొక్క విగ్రహాలు తెచ్చుకుని ఇంట్లో పూజ చేసుకుంటున్నాము, లేదు గుళ్ళోకి వెళ్తున్నాము. అనుగ్రహం కావాలనే కదా. అనుగ్రహం ఎలా వస్తుంది? వారికి పూజ చేసినంత మాత్రాన, వారికి ఉత్సవం చేసినంత మాత్రాన, వారికి కళ్యాణం చేసినంత మాత్రాన, వారిని ఊరంతా పల్లకి మీద పెట్టి ఊరేగించినంత మాత్రాన రాదు. వారి యొక్క అనుగ్రహం ఎలా వస్తుందంటే, వారు ఏదో ఒక హితబోధ చేశారు మనకి, ఆ హితబోధని అనుసరించినప్పుడు వారి యొక్క అనుగ్రహం వస్తుంది. వారు భూమి మీద పుట్టిందే దానికోసం. మనలాంటి వారిని ఉద్ధరించడానికి. ఆ ఉద్ధరించడానికి కొరకు ఏదైతే హితబోధ చేశారో, మనకి ఒక మంచి చేశారో, మంచి చేయడం అంటే మనకు నేర్పడానికి, ఆ మంచిని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు, ఒక ఆరోగ్యం కోసం కానీ, ఒక ఐశ్వర్యంగా ఎదగడం కోసం కానీ, ఒక కుటుంబ పరంగా ఆనందంగా ఉండడం కోసం కానీ, ఆధ్యాత్మిక పరంగా ఎదగడం కోసం కానీ, ఏ విద్యనైతే నేర్పారో, ఏ విధంగా అయితే నడవమన్నారో, ఏ విధంగా అయితే అనుసరించమన్నారు జీవితంలో, అది చెప్పినట్టుగా తూచా తప్పకుండా ప్రాక్టీస్ చేసినప్పుడు వారి యొక్క అనుగ్రహం ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఇంకా వారు ఎప్పుడు మన వెనకాల నడిపిస్తారట. చూడండి, ఎవరైతే గురువును అనుసరిస్తారో, ఏ దేవుణ్ణి అయితే ఒకే దేవుణ్ణి పట్టుకుని ఉంటారో, చూడండి, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళని కొలమని ఎవ్వరు చెప్పట్లేదు, ఒకే దేవుడిని కొలమని చెప్తున్నారు. పక్క దేవుళ్ళని గౌరవించండి, తప్పేమీ కాదు. ఒకే దేవుడు ఉండాలి, ఒకే గురువు ఉండాలి. అప్పుడు వారు చెప్పింది అనుసరిస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం కోసం భూమి మీదకి వచ్చారు. మనం అందరి దగ్గరికి వెళ్ళి పని నేర్చుకుందామంటే కుదరదు, అరాకొర అయిపోద్ది అదంతా. అందరినీ పూజించడం కుదరదు, అరాకొర అయిపోద్ది. అందరినీ ప్రేమించడం కుదరదు, అరాకొర అయిపోద్ది. ఏదైనా సరే ఒక్కటే ఫాలో అయినప్పుడు ఒక్కటి నేర్చుకోండి చాలు. ఎలా అంటే, అన్నం ఉడికిందని చెప్పాలంటే చెయ్యంత పెట్టి అన్నం అంతా కలిగి పూసుకుని మనం ఉడికిందని చెప్పాం. ఒక్క మెతుకు పట్టుకుని ఇలా చూసి ఉడికింది అంటాం కదా. అట్లానే గురుస్వరూపులు, మనం ఆరాధించే దైవము ఏదో ఒక విషయం చెప్పే ఉంటారు మనకి. ఆ ఒక్క విషయాన్ని పట్టుకుని అనుసరిస్తూ ఉంటే ఆ ఒక్క విషయం మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. చిత్రపటాలు పెట్టుకోవద్దని చెప్పట్లేదు, విగ్రహాలు తయారు చేసుకోవద్దని చెప్పట్లేదు, ఇళ్లలో పెట్టుకోవద్దని చెప్పట్లేదు, గుళ్ళకి వెళ్ళొద్దని చెప్పట్లేదు. కానీ వారు చెప్పింది ఉంది, అది ఆచరించాలి. మరి వారు ఏం చెప్పారు అంటే మనకు తెలియదు. ఇప్పుడు మన యొక్క భద్రావతి భావన ఋషులు మనకి ఆరాధ్య గురువులు, వారసులు. మనం వారికి ఉత్సవాలు చేస్తున్నాం, కళ్యాణం చేస్తున్నాము, దీనివల్ల ఉపయోగం ఉంది అనుకుంటున్నాము. ఎలా ఉపయోగం ఉంటుంది? ఉండదు. ఇప్పుడు వారు ఏదో చెప్పారు, అది చెప్పింది తెలుసుకోవాలి మనం.
మరి ఇప్పుడు వారు లేరు కదా, అంటే మన పెద్దలు ఉన్నారు, వారిని అడగాల. మన పెద్దలు నాన్న అమ్మ ఉన్నారు, లేకపోతే తాతయ్య నానమ్మ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి మన యొక్క భద్రావతి భావన ఋషులు ఉన్నారు కదా, వారు ఏం చేశారు, వారు మనందరికి ఏ హితం చేశారు అని తెలుసుకుని, ఆ తెలుసుకున్నది మనం ఫాలో అవుతుంటే వారి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. అంతేకాని వారికి ఉత్సవాలు చేసినా, వారికి పూజలు చేసినా, వారి పేరు జపాలు చేసిన ఉపయోగం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేస్తే ఉపయోగం ఉందా? కృష్ణుడి నుంచి రాధమ్మ దగ్గర నుంచి నాకు అనుగ్రహం వస్తుందా? రాదు. వారు చెప్పారు కొన్ని విషయాలు, అవి తూచా తప్పకుండా ఫాలో అవుతున్నప్పుడు వారి అనుగ్రహం ఎప్పుడు నా దగ్గర ఉంటుంది, నాతోనే ఉంటుంది. కృష్ణుడు ఎప్పుడు నా వెనకాలే ఉంటుంటాడు, నన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు? వారు చెప్పింది తూచా తప్పక నడుస్తున్నాను కాబట్టి, ప్రాక్టీస్ చేస్తూ నడుస్తున్నాను కాబట్టి. ఇంకా ధైర్యం, గట్స్. అంతేగాని వారు చెప్పింది చేయకుండా నేను వారిని పూజ చేసిన, వారిని జపం చేసిన, వారికి ఏదేదో చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. అర్థమైందా? నాకు ఈ విషయము చాలా క్రితం తెలిసింది. అంటే చాలా క్రితం అంటే ఇప్పుడు కాదు, ఆ భద్రావతి భద్రావతి భావనాడుల కళ్యాణం జరుగుతున్నప్పుడు నేను వెళ్ళేవాడిని అనమాట. ఈ విషయం నా గురువు చెప్పాను నాకు. అది నా గురువు ఆ, ఎలా చెప్పేవాడు తెలుసా? ఊరికేమి చెప్పేసేవారు కాదు. ఇంకా మీ అదృష్టం కొద్దీ మీరు క్లాసులకు వస్తుంటే రోజుకు ఒక విషయం చెప్తున్నాను. మా గురువు అలా చెప్పలేదు పాప. చెప్పలేదు, చెప్పరు కూడా, ఎవరు కూడా. వారికి ఆ వారు జల్లూరు అనమాట, కాకినాడ పక్కన జల్లూరు, జల్లూరు అనుకుంటా. చిన్నప్పుడు ఇంటర్మీడియట్ దశలో పొడపాము కరిచిందనమాట. పొడపాము కరిస్తే ఆయనకి చేతులు వదిలే లలిత, చేతులు కట్, చేతులు వదిలే. పొడపాము కరిచిందనమాట. పొడపాము కరిస్తే ఆయనకి 6 నెలలకి సంవత్సరానికి ఒళ్ళంతా పొరలు వచ్చేస్తుంటాయి. పొరల కింద వచ్చేస్తుంటుంది. కట్లపాము పొడపాము అనుకుంటా కరిసిందట. పాప ఎన్నో మందులు వాడేవారు అనమాట. ఆయనకి జన్మ కర్మ అలా ఉంది, తగ్గలేదు. 6 నెలలకి అలాగా, లేకపోతే 3 నెలలకో వచ్చేస్తుంటది, పొరల కింద వస్తుంటది అనమాట, ఇలా పులుసు కింద. నేను నాకు వారు ఎలా పరిచయం అయ్యారంటే, నేను ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు కట్టుకోవడానికి అంటే ఆ, ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు వాస్తు సిద్ధాంతం అనమాట. ఎవరో చెప్పారు, పలానా సుబ్రహ్మణ్యం గారు ఉంటారు, వారు వాస్తు బాగా చూస్తారు, వారిని సంప్రదించండి అని. అప్పట్లోనే ఎప్పుడు 98 అనుకుంటా మేము ఇల్లు కట్టుకున్నది ఫస్ట్. అప్పటికి ఆయనకి 1000 రూపాయలు గురుదక్షిణ ఇచ్చి వాస్తు చూపించుకొని రప్పించాను అనమాట. అలా పరిచయం వ్యక్తి. ఆ, వారిలో దివ్య గుణాలు ఉన్నట్టు నాకు అనిపించింది. ఇంక వారిని సిద్ధాంతికి తీసుకోలేదు నేను, ఇంకా వారిని గురువు కింద తీసేసుకుని వాస్తు నేర్పింది ఆయనే, వైద్యం నేర్పింది ఆయనే, ఆ, హస్త సామోదుకు నేర్పింది ఆయనే, జ్యోతిషం నేర్పింది ఆయనే, చాలా విషయాలు నేర్పారు. అప్పటి నుంచి ఆయన 2017లో కాలం చేశారు. ఆయన వదల ప్రతిరోజు 2 గంటలు రాజమండ్రిలో ఉండేవారు ఆయన. ఆయన అల్లు రామలింగ హోమియోపతి లా కాలేజీలో, అల్లు రామలింగ హోమియోపతి కాలేజీలో హోమియోపతి మెడిసిన్ చదివారన్నమాట ఆయన. హోమియోపతి డాక్టర్ కూడా మాకు డాక్టర్ గారు కూడా ఆయనే, మా కుటుంబానికి. ఇంకా ఏమొచ్చినా హోమియోపతి మందే వాడేవాడిని అప్పట్లో. నేను వైద్యం నేర్చుకోని క్రితం ఓకే, 2 గంటలు 3 గంటలు ఆయనతో స్పెండ్ చేసేవాడిని. ఊరికనే సుదేసుకుంటాం కాదు, శరీరం అంతా పొరలు వచ్చేసేది అనమాట. ఆ పొరల పీకడము, ఆయనకి మందు ఉంటుంది అనమాట, ఆ మందు రాయటము, ఆయనకి కాళ్ళు పట్టడము, 3 గంటలు మినిమం, ఎక్కువ అంటే 4 గంటలు 5 గంటలు, మినిమం 3 గంటలు అనమాట సర్వీస్ చేసుకుని వచ్చేవాడు. ఆయన ఎంత గొప్పవారంటే ఒళ్ళంతా మండిపోతూ ఎంత బాధతో ఉండేవారో. అబ్బాబోయ్, మనం ఏదో చిన్న నొప్పికే తలడిల్లిపోతుంటాము.
పాపం అంత బాధతో కూడా ఏ ఒక్క రోజు కూడా ఆ నాకు నొప్పి వస్తుందండి, నాకు బాధగా ఉందండి అని ఏనాడు చెప్పలా. మనం బాధలు చెప్పుకుంటూ ఉంటే ఆయన వినేవారు, ఆ, మనకు సలహాలు ఇచ్చేవారు. నాకులాగా ఎంతమంది వస్తూ ఉంటారన్నమాట. ఆ, మంచం మీదే పడుకునేవారు అనమాట. ఎవరిని వస్తే లేచి కూర్చునేవారు, వారు కూర్చునేవారు, వాళ్ళకి కుర్చీ ఇచ్చేవారు, కూర్చునేవారు. ఆ, వారు వెళ్ళిపోతే మంచం ఎక్కేస్తారు ఇంకా. నాకు బాధగా ఉందండి, వాళ్ళు చెప్పలేనండి అని ఎప్పుడు చెప్పాల. ఇంకా నాకు బాధగా ఉందండి, ఆ, నేనేమి చేయలేకపోతున్నానండి, నాకు ఈ సహాయం చేయండి అని అడగల. ఈరోజు ఇంటద్దె కట్టాలంటే నెల వచ్చేసిందంటే ఇంటద్దె కట్టడానికి డబ్బులు లేవు నేను ఎప్పుడు చెప్పాల. ఈ రోజు మా ఇంట్లో ఏదో కొంచెం వంటకి సంబంధించి ఏమి లేవండి ఆ, అని ఎప్పుడు చెప్పాల. నేనే ఎప్పటికప్పుడు ఆయనకి ఏం కావాలో చూసుకుంటూ, ఆయనకి ఏం కావాలో అడగకుండా కూడా నేనే ఈయనకి గురువు గారికి ఈ అవసరం అవుతుంది అవసరం, ఎందుకంటే ఆయనకి ఈ అనారోగ్య కారణంగా మంచం మీద ఉండేవాడు పాపం. ఎవరు వచ్చినా హోమియోపతి మెడిసిన్ ఉచితంగా ఇచ్చేవాడు ఆయన. ఎవరిదే డబ్బులు తీసుకున్నాడు కాదు, ఇస్తే తీసుకున్నాడు తప్ప ఇంత ఇవ్వండి అని అడిగేవాడు కూడా కాదు. బోర్డు పెట్టేవాడు, 100 రూపాయలు. ఏనండి బాబు, మధ్యలో మీరు వచ్చేస్తారు, ఏ బోర్డు పెడతారన్నమాట, 100 రూపాయలు నెలకి అని. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు. ఇంకా ఇవ్వనప్పుడు ఎవరిని అడిగేవారు కాదని అలా మంది ఇచ్చేవారు అనమాట. ఆ, ఇంకా ఈ మంచం మీద పడుకునేవారు కదా, నేను వెళ్ళి ఆయనకి ఎలాగ సేవ చేసుకుంటూ మంది రాసుకుంటూ, నా భార్యతో నాకు గొడవ కూడా వచ్చేసింది. ఇంకా అస్తమాను ఇంక సుబ్రహ్మణ్య గారితో ఉంటారు, ఇంక ఎవరితో ఉంటారా మీరు, మాతో ఉంటారా అని. ఉండను. ఎందుకంటే నాకు ఆయన ఆరాధ్య దైవం, ఆరాధ్య ఆరాధ్య గురువు. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నాయి. ఆధ్యాత్మిక విషయాల్లో ఇన్ని ఇన్ని మాటలు చెప్పడం కూడా ఆయనే నాకు కారణం. ఇంకా అలా సేవ చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క ప్రశ్న అడిగేవాడిని, ఒక్కొక్క ప్రశ్న సమాధానం చెప్పేవారు ఆయన. అలాగా ఎంత బాధపడేవారో ఆ పొర్ర పీకినప్పుడు. కానీ పీకకపోతే అది ఆయన చంపేస్తుంది అనమాట. అంత సేవ చేసుకునేవాడిని. 2017 వరకు ఆయనకి సేవ చేస్తూనే ఉండేవాడిని. అలాగా ఆయన కాలం చేశారు. ఇప్పుడు ఆ వ్యాధితోనే కాలం చేశారు ఆయన. ఆయన కర్మ అలా వచ్చిందంతే ఈ జన్మకి. ఆ? ఇంకా ప్రతి నెల ఆయనకి ఏం కావాలో అన్నీ నేను అమర్చుకునేవాడిని. చాలా మంది శిష్యులు ఉండేవారు, ఏదో చేసేవారు. ఇంకా నా మట్టు నేను ఎంత చేయాలో అంత ఆయనకి ధన సహాయం చేయడము, ఆయనకి సేవ చేయడము. మీకు అందరూ చెప్తాను, తన్ దన్ మన్. నేను ఒక విషయము ఈరోజు చేయాలనుకుంటే నిన్న రోజు సేవ చేయడానికి వెళ్తాను కదా, అడిగా ఉన్నమాట సుబ్రహ్మణ్యం గారు, నేను వాళ్ళు చేద్దాం అనుకున్నాను, రేపు వాళ్ళు చేద్దాం అనుకున్నాను, చెయ్యొచ్చా? చెయ్యండి అనేవారు. వద్దండి మనకెందుకు అనేవారు. రెండే మొక్కలు అంతే. అది వద్దన్నానంటే ఇంకా అసలు తూచా తప్ప నిలువుని కాదు. మనమైతే జోళ్ళులో కాళ్ళు పెట్టుకుని అమ్మ నాన్న చెప్తాం మనం, అమ్మ నేను అక్కడికి వెళ్తున్నానని, నాన్న అక్కడికి వెళ్తున్నానని. లేదు జోళ్ళు జోళ్ళులో కాళ్ళు పెట్టుకుని గురువు చెప్తాం, గురూజీ మీ పని చేస్తున్నామండి, గురూజీ ఈ పని చేస్తున్నామని చెప్తారు. కాదు, గురువును అనుసరించడం అంటే ఏ పని చేస్తున్నా కానీ వారికి ముందు విన్నవించుకుని అది చెయ్యండి అంటే చెయ్యాలి, వద్దు అంటే వద్దు. ఇది గురువును అనుసరించడం అంటే. అప్పుడు నిజమైన గురువు యొక్క అనుగ్రహం వస్తుంది మనకి. భగవంతుడా నన్ను కరుణించు, భగవంతుడా నన్ను కటాక్షించు, గురుదేవా మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి, గురుదేవా మమ్మల్ని అనుగ్రహించండి, గురుదేవా మమ్మల్ని వెన్నంటి నడిపించండి అని చెప్తుంటాము. కానీ ఫాలో అవ్వం. అడుగుతుంటాము కానీ ఫాలో అవ్వం. ఇక్కడే వచ్చింది ఇబ్బంది. అప్పుడు వారి యొక్క అనుగ్రహం మనకు వస్తుందన్నమాట. అమ్మ, గురు సేవ చేయడం అంటే మామూలు సేవ కాదు అది. ఇదివరకు అయితే 12 సంవత్సరాలు గురుసేవ చేస్తే చిన్న చెప్పేవారట, ఇంత ఇంత చెప్పేవారట.
ఇప్పుడు అట్లాంటి గురువులు కూడా ఇక్కడ లేరు. అలా కూడా మనం ఉండం. ఇంకన్నీ ఆ, ఇవ్వడము తీసుకోవడము, డబ్బు ఇవ్వడము, విద్యను నేర్చుకోవడం, ఇలా అయిపోయింది. గురువులు కూడా అట్లా ఉన్నారు. నాకంటే వాళ్ళంతా తయారైపోయారు కదా. ఆ? అలాగే అర్థమైందా? గురు సేవ చేయడం అంటే, దైవ సేవ చేయడం అంటే, గురువుల నుంచి అనుగ్రహం పొందడం అంటే, భగవంతుడి నుంచి కరుణాకటాక్షం పొందడం అంటే అర్థమైందా? వీరరాఘవ. ఇంక తర్వాత నాకు ఈ విషయం తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా భద్రావతి భావనార్సి కళ్యాణం జరిపించడానికి నేను ఎప్పుడు వెళ్ళా. ఎందుకు? వారు నిరంతరం లోపల కళ్యాణం చేసుకుంటూనే ఉన్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత వారి వ్యక్త విగ్రహాలకు నేను కళ్యాణం చేస్తే వారికి ఏం ఆనందం వస్తుంది? వారు చెప్పింది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వారికి ఆనందం వస్తుంది, కానీ నేను ఎప్పుడు మళ్ళీ వెళ్ళా. హరే కృష్ణ. అమ్మా, ఆ, ఓనండి ఒక్క నిమిషం. వైఫై ఉన్నా కానీ మనకి లోపల అందట్లేదు. వైఫై ఏటమ్మంటావు? మామకి ఇదే వర్తిస్తుందని వినబడట్లేదు. చెప్పారు. ఏటమ్మా? గురువు సేవ, వినబడట్లేదు. గురు సేవ తల్లిదండ్రుల సేవ, అత్తమామల సేవ గురు సేవ కింద వస్తుందా అని అడుగుతున్నారు గురుజీ. అర్థం కావట్లేదా నాకు? తల్లిదండ్రులకి సేవ చేసిన, అత్తమామలకు సేవ చేసిన గురువు సేవ కిందే వస్తుందా అని అడుగుతున్నారు. కాదు కాదు, అది కాదే అక్క. నేను అడిగేది, గురువు గారు నేను పోయి సేవ చేస్తాను అన్నారు కదా సులోచనక్క. చెప్పు చెప్పు, వింటున్నారు గురువు గారు కూడా. గురువు గారు ఏం చెప్పారంటే, నేను వెళ్ళి సేవ చేసుకుంటా అన్నాను అన్నారు కదా, ఆయన ప్రేమ పొందేదాన్ని. గురువు గారు ఏం చెప్పారంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని దేవుడు చుట్టట్లేదు అన్నారు కదా మొన్న. అంటే మనము తల్లిదండ్రిని సరిగా చూడట్లేదు, అత్తమామని సరిగా చూడట్లేదు అని దాని అర్థం అన్నమాట. మనం ఇంత ప్రేమగా చూసుకుంటే దేవుడు మనం చూసినట్టు. గురువు గారికి అర్థమైందా గురూజీ నేను చెప్పేది? అర్థం కావట్లేదు. ముందు అసలు నువ్వు చెప్పింది నాకు వినబడతలేదు. కొంచెం గట్టిగా చెప్తే. క్లారిటీ లేదా? గట్టిగా గట్టిగా చెప్పాలి, క్లారిటీగా అడగాలి. మొన్న మీరు చెప్పారు కదా గురూజీ, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, మీరు దేవుడిని చూడట్లేదు అన్నారా? అవును. అంటే మీరు తల్లిదండ్రిని చూస్తేనే దేవుడు మిమ్మల్ని చూసినట్టు, అత్త మమ్మల్ని చూస్తేనే దేవుడు మిమ్మల్ని చూసినట్టు అన్నాడు కదా. అవును అవును. మీరు ఎలాగైతే ప్రతిరోజు మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి సేవ చేసుకొని వారికి ఏం కావాలో అవన్నీ అడిగి వాళ్ళు ప్రేమగా చూసుకున్నాడు, అలాగ చూసుకుంటేనేనా తల్లిదండ్రిని కానీ అత్త మామని కానీ అని అడుగుతున్నారు. మంచి ప్రశ్న. ప్రత్యక్ష దైవం. భూమి మీద మనం జన్మ తీసుకోవడానికి కారణము తల్లిదండ్రి కాబట్టి తల్లిదండ్రికి సేవ ఖచ్చితంగా చేసుకోవాలి. తల్లిదండ్రులని ఎప్పుడు నొప్పించకూడదు, వారిని బాధ పెట్టకూడదు. వారు చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ పోతూ ఉంటే మనం బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ తల్లిదండ్రి. భగవంతుని ప్రార్థన చేసేది కూడా తల్లిదండ్రి మనల్ని బాగుండాలి. మనం అనుకుంటాం మనం భగవంతుని ప్రార్థన చేయాలని. కాదు కాదు, తల్లిదండ్రి మనల్ని మనం బాగుండాలని భగవంతుని ప్రార్థన చేస్తుంటారు ఎప్పుడు కూడా. చూడండి, మీరు కూడా నా బిడ్డ బాగోవాలని మీరు కోరుకుంటారు కదా. అలాగే మన తల్లిదండ్రి మనం బాగోవాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు.
తల్లిదండ్రుల్ని మనము దూషించినా ద్వేషించినా కూడా మన బాగోవాలనే కోరుకుంటారు. కాబట్టి వారికి ఉమ్, వారి మనస్సు ఎట్టి పరిస్థితులు కూడా బాధ పెట్టకుండా మనం నడుచుకోవాలి. నాకు ఆ, ఇష్టపడే ఆ, దేవుళ్ళు మనం కొలిచే దేవుళ్ళలో ఇష్టపడే దేవుడు ఎవరంటే నా వెనకాల ఎవరున్నారు? ఆ, వినాయకుడు. వినాయకుడు చాలా ఇష్టం నాకు. ఎందుకంటే తల్లిదండ్రులు సేవ చేసుకున్నాడు ఇప్పుడు. అందుకే వినాయకుడు చాలా ఇష్టం. ఇంకా స్త్రీమూర్తుల్లో దేవి దేవత శ్రీమూర్తుల్లో ఇష్టపడే దేవత ఎవరంటే లక్ష్మీదేవి. భర్త సేవ చేసుకుని చెప్తాడు. ఇంకా ఇష్టపడే ఎవరంటే నాకు సరస్వతి మాత. బ్రహ్మ జీవాన్ని పోస్తూ ఉంటే ఆ జీవులకి జ్ఞానాన్ని పోస్తూ ఉంటే సరస్వతి మాత. ఇంకా పార్వతీమాత, పార్వతిగా నాకు ఇష్టం ఉండదు కానీ దుర్గమ్మ తల్లిగా ఆవిడ వచ్చింది మళ్ళీ. దుర్గమ్మ తల్లిగా నాకు ఇష్టం బాగా. ఎందుకంటే శక్తి ప్రదాయం, శక్తి ఇస్తుంటది ఇప్పుడు. సో ఇలా డిబేట్ చేసుకుంటాం. విష్ణువు నాకు ఇష్టము, ఎందుకంటే నడిపిస్తూ ఉంటాడు. శివుడు నాకు ఇష్టము, ఎందుకంటే లైన్ చేస్తూ ఉంటాడు. నేను సంకల్పించిన ప్రతి పనిని పూర్తి చేస్తూ ఉంటాడు. సో బ్రహ్మ సరస్వతి ఇక్కడ ఉంటారు, లక్ష్మీనారాయణ ఇక్కడ ఉంటారు, శివపార్వతులు ఇక్కడ ఉంటారు. మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను. సో వీళ్ళని పూజించాలి, ప్రార్థించాలి, జపించాలి. అంటే మ్, రూపాల రూపంగా పూజించడం కాదు, నామ రూపంగా జపించడం కాదు. వారు చేసింది మనం ఫాలో అవ్వాలి. కృష్ణుని పూజ చేయడం కాదు, కృష్ణుడు చెప్పింది చేయాలి. రాముడిని పూజ చేయడం కాదు, రాముడు అనుసరించిన బాటలో అనుసరించాలి. దుర్గమ్మ వారిని పూజ చేయడం కాదు, దుర్గమ్మ వారు దుర్గాల్ని అంటే రాక్షసుని సంహరించారు ఆవిడ. ఏ రాక్షసులు మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మదమసిన అరిషడ్ వర్గాల లాంటి రాక్షసుని సంహరించారు ఆవిడ. సో ఆవిడ చేసి వెళ్ళిపోయారు ఆవిడ. ఇప్పుడు ఆవిడ శక్తితో మనం ఉంటూ మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మదమసిన అరిషడ్ వర్గాలను ఆవిడ సహాయంతో కట్ చేసుకుంటుంటారు. మీకు యోగ రహస్య లీలింగ్ క్లాస్ చెప్పాను, ఈ క్లాసులో చెప్పిన లేదో. కాళికామాత ఎలా ఉంటుంది, నాలిక బయటికి చాపి ఒక్కొక్క రాక్షసుని చంపుతున్నప్పుడు రాక్షసుడి యొక్క రక్తపు పొట్టు నేలమే పడుతున్నప్పుడు ఆ నేలమే పడే రక్తపు పొట్టు మళ్ళీ ఒక్కొక్క రాక్షసుడి కింద ఉద్భవిస్తున్నప్పుడు అది చూసి ఆవిడ ఏం చేసిందంటే ఇంకా ఖండించినప్పుడే నాలుగు బయటెట్టేసింది. ఆ ఆ రక్తపు పొట్టు నాలుగు పడుతుంటే ఆ రక్తపు పొట్టుని మింగేసింది ఆవిడ. ఇంకా రాక్షసు పుట్టోడు కాదు. అలాగా దాని అర్థం ఏంటంటే మనలో నిరంతరము కామ క్రోధ లోప మోహ మదమస్తులని అరిషడ్ వర్గాల యొక్క దుర్గుణాలు రాక్షసులు అన్నమాట. ఇవి పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కనిపెట్టి ఖండించి మింగేస్తుండాలి. అంటే వాటిని అధిగమించేస్తుండాలన్నమాట. దుర్గమ్మ వారిని అలా తీసుకోవాలి మనం. దుర్గమ్మ వారి కాళికామాత కింద వచ్చారు, అలా తీసుకోవాలి. అంతేగాని మనం వెళ్ళిపోయి విజయవాడ వెళ్ళిపోయి మాల అమ్మ భావాన్ని మాల వేసేసుకోవడము, ఆవిడకి మాల అర్పించేయడం, మాల తీసేయడం వచ్చేయడము, మళ్ళీ కోడి మాంసం మేక మాంసం నైవేద్యం కింద పెట్టుకుని తినేయడం కాదు. దుర్గమ్మ దుర్గమ్మ గుళ్ళకి వెళ్ళిపోవడము, కుంకుమ చేయించేయడం కాదు. అసలు ఆ అవతారం ఎందుకు వచ్చింది, ఆ అవతారం యొక్క విశిష్టత ఏమిటి, ఆవిడ ఏం చేశారు, దానివల్ల నేనేం తెలుసుకున్నాను, ఇది తెలుసుకోవాలి. అలాగా తల్లిదండ్రిని మనము పూజించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. అదేవిధంగా ఇప్పుడు స్త్రీమూర్తులకి పెళ్ళైన తర్వాత అత్తామామలే తల్లిదండ్రులతో సమానం. పురుషులకి తల్లిదండ్రి ఎప్పుడూ తల్లిదండ్రే. అత్తామామలు గౌరవనీయ పూజ్య దైవాలు. వారిని గౌరవించాలి, వారిని ప్రేమించాలి. వారు బాధపడకుండా మనం చూసుకోవాలి. ఎవరో అత్తామామలు బాధపడకుండా మనం చూసుకోవాలి. అత్తామామలు ఎప్పుడు బాధపడతారు, నాకు అత్తామామ ఎవరు, నా భార్య యొక్క తల్లిదండ్రి. వారు ఎప్పుడు బాధపడతారంటే తన బిడ్డని నేను బాగా చూసుకోనప్పుడు, తన బిడ్డ కంటనీరు పెడుతున్నప్పుడు అత్తామామ బాధపడతారు. సో వారి బిడ్డని నేను కంటా తడ పెట్టకుండా నేను చూసుకున్నప్పుడు అత్తామామ ఎప్పుడు గౌరవిస్తుంటారు నన్ను. వారిని ఆ విధంగా చూసుకుని చాలు.
వారికి నేను పూజ చేయట్లేదు. వారిని గౌరవించడం అంటే ఎప్పుడో పండగ పిలుస్తారు, వెళ్తాము, వస్తాము, అంతవరకే. కానీ మళ్ళీ నా అత్తమామ నాకేం పెట్టలేదు, నన్ను ఏం చూడలేదు అని అనుకోకూడదు. భార్యతో కూడా ఎట్టి బస్సులు అనకూడదు. మీ అమ్మ లాంటిది, మీ నాన్న ఇలాంటి వాళ్ళు, నాకేమీ చేయలేదు అంటూ ఉంటే ఈ తల్లి బాధపడుతుంటే, ఈ తల్లి బాధపడుతుంటే మనకు మంచిది కాదు. కాబట్టి అత్తామామను గౌరవించడం అంటే నా భార్య నేను బాగా చూసుకుంటున్నప్పుడు, ప్రేమప్రదంగా నాలో సగ భాగం ఇచ్చినప్పుడు అత్తమామ ఆనందిస్తుంటారు. ఓ, నా కూతురు సేఫ్గా ఉంది, నా కూతురు ఆనందంగా ఉంది, చాలు, వారిని గౌరవించినట్టు ఇది. ఇప్పుడు ఈ స్త్రీమూర్తి, నా భార్య, నా తల్లిదండ్రులని తన యొక్క తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించాలి. అప్పుడు నేను ఆనందిస్తుంటాను. నా తల్లిదండ్రులు ఆనందిస్తుంటారు. అప్పుడు నా అత్తామామలు, నా అల్లుడు కోడలు, నా అల్లుడు కూతురు బాగుండాలని కోరుకుంటుంటారు, భగవంతుని ప్రార్థన చేస్తుంటారు. నా తల్లిదండ్రులు, నా 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 బిడ్డ, నా కోడలు, వారి యొక్క పిల్లలు బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు చూసా చూడకపోయినా కొన్ని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం బాధపడితే వాళ్ళు సంతోషిస్తారేంటి మీరు చూడనంత మాత్రాన. కానీ మనము ప్రేమించడం వల్ల, మనం గౌరవించడం వల్ల, మనం పూజ చేయడం వల్ల, వాళ్ళు అభిమానించడం వల్ల మనకి తెలియకుండా భగవంతుడి నుంచి కరుణా కటాక్షం వస్తుంది. చూడండి, భగవంతుడా నాకు కరుణించు, భగవంతుడు నన్ను కటాక్షించు అంటే ఏమి ఇస్తాడు? వాడెక్కడున్నాడు? ఎక్కడున్నాడు? వాడు లేడు. ప్రత్యక్షంగా మన మన జీవితాల్లో ఉన్నాడు. తల్లిదండ్రుల రూపంలో, అత్తామామల రూపంలో, భార్య రూపంలో, భర్త రూపంలో. వాడే ఇక్కడికి వచ్చేసి ఉన్నాడు, ఇక్కడ బిడ్డల రూపంలో. ఇక్కడ వీళ్ళే మనం చేయకుండా ఏ గుడికో వెళ్ళిపోయి, తీర్థయాత్రకి వెళ్ళిపోయి, ఎక్కడో దత్తపాదుకుల్ని ముట్టించుకున్నంత మాత్రం నాకేం వస్తాయి? ఏమి రావు. ఇంకా గురువు, తల్లి తండ్రి తర్వాత గురువు, ప్రత్యక్ష దైవం. ఆ గురువు సేవ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. జీవితంలో ఖచ్చితంగా ఒక గురువు ఉండాలి మనకి. ఆ గురువు సేవ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు. గురువు కూడా మనల్ని ఏం అడగడు, కొన్ని సందర్భాలు అడుగుతాడేమో కూడా. గురు సేవ చేసుకుంటుంటారు. గురువు గారు భోజనం చేశారా, గురుగారి అది చేశారా, గురుగారు ఇది చేశారా, గురుగారికి ఏం అవసరం ఉంటుంది, నా వల్ల ఏమైనా సహాయం అవసరం ఉంటుందా అని ఎప్పుడు వెళ్ళి సేవ చేసుకుంటూ ఉండాలి. లేదంటే వెళ్ళడం కుదరకపోతే గురుగారి యొక్క కుశల ప్రశ్న వేసుకోవడం, గురుగారి యొక్క మంచి చెడు చూసుకోవడం, అన్ని చూసుకుంటూ ఉండాలి. ఇవి చూసుకోవడం వల్ల గురువుకి తల్లిదండ్రులకి ఏమీ సంతోషం ఏమి ఉండకపోవడం కాదు. అది మన యొక్క ప్రేమ వ్యక్తం చేయడం, మన యొక్క వినయ విధేయతల్ని వ్యక్తం చేయడం. వాళ్ళ నుంచి మనకు బ్లెస్సింగ్స్ కావాలనుకుంటున్నాం కదా, భగవంతుడి నుంచి బ్లెస్సింగ్స్ కావాలనుకుంటున్నాం కదా. భగవంతుడి నుంచి బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయంటే ఇలాగనే వస్తాయి. నేను అరుణాచలం వచ్చేసి అరుణాచలేశ్వరుడు టెంపుల్లోకి వెళ్ళిపోయి, అరుణాచలేశ్వర పీత పేద ఏదో ఉంది, ఆ పేరు పోతే నాకు రాదు, పలకలేదు, నాకు రావట్లేదు ఆ పేరు. ఆ పీత కుచ్చుల ఏదో ఉందమ్మా, మేమనుకోద్దే, ఆ పేరు నాకు రాదు. దండం పెట్టుకుంటే దండం పెట్టుకుంటే ఏమి రాదు, నాకు ఏమి రాదు. ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్న నా తల్లిని, నా తండ్రిని, నా అత్తయ్యని, నా మామని, నా భార్యని, నా బిడ్డల్ని, నేనైతే, మీరైతే భర్తని యాప్ చేసుకోండి. ఇది చేసినప్పుడే గురువు చేసినప్పుడు వస్తాయి. అబ్బాపా, నా గురువు ఎట్లాంటి గురువు అంటే చాలా మంచి ఇదనమాట అండి. ఎలాగమ్మా మీ భర్తని? లేదు, యాడ్ చేసుకోవాలి. మన ప్రేయర్లోనా? మన ప్రేయర్లో భర్త భార్య రారు. మన ప్రేయర్లో కాదు, ఏనండి, మన ప్రేయర్లో గురువు తల్లిదండ్రులు వస్తారు మనకి. మళ్ళీ ఇక్కడ ప్రేయర్లో అత్తామామలు, భార్య భర్త వీళ్ళు ఎవరు రారు. నేను చెప్పింది
బ్రతికి ఉన్నప్పుడు బ్రతికి ఉన్నప్పుడు ఆ, వారికి మన సేవ చేయకుండా వారు శరీరం వదిలేసిన తర్వాత నేను కర్మకాండలు చేస్తే ఏంటి, లేదంటే నెల నెల మాసికాలు పెడితే ఏంటి, సంవత్సరం సంవత్సరము ఆ క్రతువులు చేయడం వల్ల ఏమొస్తుంది, వస్తుందో నాకు తెలీదు. పెద్దలు చెప్పారు, బ్రాహ్మణులు మనతో చేయిస్తున్నారు కాబట్టి చేస్తున్నాం, కానీ ఇది కాదు. వారు ఉన్నప్పుడే మనం చేసి ఏదైనా చేయాలి. వారు పోయిన తర్వాత మనం ఏం చేయగలము? ఏమీ చేయలేం. మనం చేసిన ఉపయోగం కూడా లేదు. ఎందుకంటే వారు బతికుండగా మనం బాధపెడుతూ ఉన్నాము. వారు వెళ్ళిపోయిన తర్వాత వారికి ఏం చేస్తే ఉపయోగము? వారి పేరు చెప్పి ఏం చేస్తే ఉపయోగము? వారి పేరు చెప్పి ఏం చేసిన ఉపయోగం లేదు, వారిని తలుచుకున్న ఉపయోగం లేదు. ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము ఉండగా మనం కృతజ్ఞతలు తెలపలేకపోయాంగా, వారి సేవ చేయలేకపోయాంగా. అందుకోసమే ఉన్నప్పుడు మీరు సేవ చేసుకోండి అని చెప్తున్నాను. అది మనల్ని జన్మ జన్మాంతరం తీసుకెళ్తుందండో. ఇప్పుడు ఈ జన్మే కాదు, అది మన యొక్క జన్మ జన్మాంతరం తీసుకెళ్తుంటుంది. ఉం. తర్వాత మన కింద వాళ్ళకి అలవాటు చేసిన వాళ్ళు అవుతాం మనం. ఇప్పుడు నా తల్లిదండ్రులను నేను ప్రేమించినప్పుడు, నా తల్లిదండ్రులను నేను దూషిస్తున్నప్పుడు, నా తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నప్పుడు, మన నా బిడ్డ నన్ను అనుసరిస్తూ ఉంటారు. ఇప్పుడు నా నా మాట నా బిడ్డలు వింటారా? వినరుగా. ఆ, అప్పుడే బాధపడితే ఎట్లా? నా అత్తామామలు నేను గౌరవించినప్పుడు, నా అత్తామామలు ప్రేమించినప్పుడు, నా అత్తామామలు బాధపెడుతున్నప్పుడు, మరి ఆ, నా కోడలైతేనేమి, నాకు అల్లుడైతేనేమి ఆ, నన్ను ఎలా గౌరవిస్తారు? వాళ్ళు చూస్తుంటారుగా. లేదు, ఏదో సందర్భంలో నా కూతురు నా అల్లుడో చెప్తుంటాడుగా కదా. మరి మరి నేను నా అత్తామామలు గౌరవించినప్పుడు నన్ను నా కోడలు కానీ నా అల్లుడు కానీ నన్ను ఎలా గౌరవిస్తారు? దాంతో ఒక క్రమము అనుసరిస్తూ ఉంటారు మనల్ని. ఓకేనా? అర్థమైందా? రైట్.